హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఇప్పుడే అందిన అతి ముఖ్య ప్రకటనగా అయితే చెప్పుకోవచ్చండి. ఒక్కసారి వివరాలన్నీ కూడా పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ముఖ్యంగా రివర్స్ పీఆర్సీ, కరువు భత్యం బకాయిలు, పింఛన్దారులకు పీఆర్సీ బకాయిలు రాకపోవడం, దాచుకున్నటువంటి డబ్బులు సకాలంలో వెనక్కి ఇవ్వకపోవడం వంటివైతే పెన్షనర్లు అయితే చూశారండి. ఇక హెల్త్ కార్డులు సరిగ్గా చెల్లుబాటు కాలేదు. పింఛన్దారులకు సంబంధించి అదనపు క్వాంటం పెన్షన్ కూడా 10-7%, 15-12% తగ్గించడం, ఇలా ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొన్నారండి పెన్షనర్లు. సరిగ్గా చెల్లుబాటు అయితే కాలేదు కొన్ని బిల్లులైతే. అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి మొత్తానికి ఒక్కొక్కరికి ఈ 5 ఏళ్ల కాలంలోనే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా ఈ యొక్క డబ్బులను అనేది అయితే నష్టపోయారు. ఉద్యోగ పెన్షన్దారులకి పునర్వైభవం రావాలన్నా, హక్కులు కాపాడుకోవాలన్నా కూడా ఓటు హక్కునైతే ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కొంతమంది పెన్షనర్లు ముఖ్యంగా ఈ యొక్క పీఆర్సీ అరియర్స్ కానీ, ఈ డిఏ అరియర్స్ కానీ కళ్ళ చూడకుండానే మరణించిన పెన్షనర్లు ఎంతోమంది అయితే ఉన్నారని అయితే చెప్పుకోవడంలో అతిశయోక్తి అయితే లేదండి. చాలామంది పెన్షనర్లకి ఈ డిఆర్ అరియర్సే 2 లక్షల నుంచి ఏకంగా 4 లక్షల పైమాటే రావాల్సి అయితే ఉన్నాయి. కానీ ఎవరికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డిఏకి సంబంధించి, పీఆర్సీకి సంబంధించి జమ కాలేదు. ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి కూడా జమ కాని పరిస్థితి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటునైతే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సింది అయితే పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఈ ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.